నిన్న ఆజీజ్ నగర్‌లో మన తెలుగు టీవీ అసోసియేషన్ వాళ్ళది వజ్రోత్సవ వేడుకలు జరిగాయి. సరే అందరూ ఆర్టిస్టులందరూ ఎళ్లారు. బానే జరుపుకున్నారు. త్వరలో దాన్ని టెలికాస్ట్ చేయబోతారనుకుంటా. ఏదో ఒక టీవీ ఛానెల్‌లో రాబోతది. బట్ మొత్తానికైతే వాళ్ళ వేడుకలనేవి మాత్రం అట్టహాసంగా ఘనంగానే జరిగాయి. ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే తెర మీదకి మా అసోసియేషన్ ప్రస్తావనొచ్చింది. నాగబాబు గారు అక్కడికి ముఖ్య అతిథిగా వెళ్ళి ఆయన మాట్లాడుతూ మా అసోసియేషన్ ఎందుకిలా తయారైందో తెలీదు. మరి ఇందులో కూడా మా సభ్యులున్నారు చాలామంది. ఇప్పుడు చూడండి టీవీ వాళ్ళకి వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం అంత బానే ఉంది. మా అసోసియేషన్ కూడా ఇప్పుడు ఎన్నికల టైం దాటిపోయింది. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లోనే జరగాలి. ఎన్నికల పీరియడ్ దాటిపోయి కూడా మళ్ళీ 3 నెలలు, 4 నెలలు కావస్తుంది. గతంలో 2 ఏళ్ల కంటే ఎక్కువ పనిచేసినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. అండ్ ప్రతిసారి ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి మురళీమోహన్ గారైతే కొన్నేళ్ల పాటుగా మా అధ్యక్షుడిగా కొనసాగారు. అది అందరికి తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో మరి ఏమవుతుందో వీళ్ళు ప్రలోభాలకి లోబడుతున్నారా? ఇంకేమైనా అవుతుందా? ఆహ్, ఆ ఎన్నికలు ఎందుకు జరగట్లేదు? మా అసోసియేషన్ తీరు, తెనుపై మీరందరూ పోరాడండి అని చెప్పి నాగబాబు గారు మాట్లాడడం జరిగింది. ఆఫ్‌కోర్స్ ఆయన మాట్లాడిన దాంట్లో నిజమే ఉంది. వై బికాస్ ప్రజాస్వామ్యం పరంగా జరగాలి ఎన్నికలు అని ఆయన అన్నారు. అంటే ఒక పీరియడ్ అనేదొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు జరగాలి. మళ్ళీ, మళ్ళీ అదే కొనసాగుతా వస్తుంది. పోనీ ఏమన్నా డిమాండ్‌లేమన్నా పూర్తి చేశారా అంటే అది లేదు. విష్ణు ఏమన్నాడు అంటే, "విష్ణు మా బిల్డింగ్ ఎప్పుడు కడతావు?" అని అడిగారు. నేను కట్టేస్తాను. నా డబ్బులతో కడతానని ఆయన గూడా అన్నాడు. సరే అందరూ ఓట్లేశారు. హ్యాపీగానే జరిగిపోయింది. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఆయన దగ్గరకొచ్చి, "బాబు బిల్డింగ్ ఎక్కడ?" అని అడిగితే ఆయనేమన్నాడంటే, "ప్రెజెంట్ ఉన్న ఈ సొసైటీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూల్చేసి అక్కడ ఒక పెద్ద టవర్ కడితే అందులో ఒక ఫ్లోర్ మొత్తం మాకి తీసుకొని దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి డెవలప్ చేస్తాను. దాన్ని మంచిగా కన్‌స్ట్రక్ట్ చేస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. అది అయ్యే పనే కాదసలు. ఇప్పుడా ఎన్నేళ్ళైనా అవ్వదది. ఎన్ని ప్రభుత్వాలు మారినా అవ్వదది. అంటే ఏదైనా కొత్తగా నిర్మించాలంటే 1, 2 పర్మిషన్‌లతో సరిపోతది గానీ, ఉన్నది కూల్చి మళ్ళీ కట్టాలి అంటే మాత్రం అది అంత తేలికైన పని గాదు. పైగా నడిబొడ్డున ఫిల్మ్ నగర్ సొసైటీ కాంప్లెక్స్ ఎక్కడుంది? అది అయ్యే పనైతే కాదు. అండ్ ఆ దైవ సన్నిధానం ఉంది. వాళ్ళు ఆనుకున్న గుడి ఇవన్నీ మరి ఏం జేస్తారో తెలీదు. గుడి కూలగొడతారా? కూలగొట్టలేరు. అలాని టవర్‌ని ఏం జేస్తారో తెలీదు. ఒక కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ మళ్ళీ అందులో బ్యాంక్ ఉంది. మళ్ళీ ఎస్‌బీఐ బ్యాంక్ ఒకటి. ఇంకా కొన్ని అవి పర్వాలేదులే ఏదో ఒకటి. మొత్తానికైతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఒక వింగ్ అట్లా చిన్న చిన్న డబ్బాలైతే ఉన్నాయి. ఆ సొసైటీ కాంప్లెక్స్‌ని కూల్చి మళ్ళీ కట్టే పనైతే కాదు. మరి అంత ఈజీగా ఎలా మాట దాటేసాడో తెలీదు. ఇవన్నీ చూసి నాగబాబు గారు చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్‌లు జరగాలి. మీరైనా మాట్లాడండి, ప్రశ్నించండి. ఎందుకు ప్రెజెంట్ ఉన్న వాళ్ళు ఇలా జేస్తున్నారు? ప్రభుత్వమే మారిపోయింది. ఆహ్, అంటే ఒక దశలో చూసుకుంటే మేబీ లాస్ట్ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎలాగైనా సరే కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి గూడా కోమటిరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ఆఫ్‌కోర్స్ ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరు రాలేదు. ఆయనకు ఆ కోపం గూడా ఉంది. సో, వీళ్ళు ఏం జేస్తున్నారంటే కొత్తగా మా అసోసియేషన్ బిల్డింగ్ ఏమన్నా కట్టాలి అనుకున్నా, ముందు ఎలక్షన్‌లు నిర్వహించాలి. అంటే ఆ కొత్త అధ్యక్షుడు ఏం చెప్పి లాస్ట్ అధ్యక్షుడైతే నేను బిల్డింగ్ కట్టిస్తానని చెప్పి గెలిచాడు. అది అయ్యే పని కాదని చెప్పి అందరికీ అర్థమైపోయింది. కనీసం ఇంక వేరే సమస్యలేమన్నా ఉన్నాయా అంటే, అదే ప్రధాన సమస్య. అసలు ఆ సమస్యకు మించి ఇంకో సమస్యే లేదన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. కానీ వీళ్ళకి 1 కాదు, 2 కాదు బోలెడన్ని సమస్యలున్నాయి. బోలెడన్ని సమస్యలు అంటే ఇప్పుడంటే పాన్ ఇండియా కల్చర్ వచ్చింది కాబట్టి ఆర్టిస్ట్‌లని ఎక్కడెక్కడి నుంచో తీసుకుంటున్నారు. కానీ మన తమిళ్ వాళ్ళు ఏం చేశారు? నడిగర్ సంఘం మొన్న తీసుకున్న డెసిషన్ ఏంటి? తమిళ్ సినిమాలని షూటింగ్‌లన్నీ తమిళనాడులోనే చేయాలి. నెక్స్ట్ తమిళ్ ఆర్టిస్ట్‌లని మాత్రమే తీసుకోవాలి. తమిళ టెక్నీషియన్‌లనే వాడుకోవాలి. వాళ్ళెందుకు అలా అన్నారు అంటే, ఆఫ్‌కోర్స్ అందులో అర్థం ఉంది. వై? బికాజ్ వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి కావాలి కదా! ఇప్పుడు తమిళ్ సినిమాలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లు చేస్తారు. మరి అక్కడ ఆహ్, ఈ స్టూడియోలు ఎందుకు అనేది వాళ్ళ ప్రశ్న. ఇక్కడి కార్మికులకే డబుల్ డబుల్ పనులొస్తున్నాయి. అక్కడ వాళ్ళందరేమో ఖాళీగా ఉంటున్నారు. ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌లని ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ అంటే మన జూనియర్ ఆర్టిస్ట్‌లే ఉంటారు. మరి అక్కడ జూనియర్ ఆర్టిస్ట్‌ల పరిస్థితి ఏంటి? అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల పరిస్థితి ఏంటి? అక్కడ టెక్నీషియన్‌ల పరిస్థితి ఏంటి? వాళ్ళలా ఆలోచించి అన్నీ ఇక్కడే చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళందరికీ కూడా పనొచ్చింది. అంటే మన వాళ్ళకి పనుండి ఇంకా ఎక్స్‌ట్రా కావాలంటే పక్కకెళ్ళండే తప్పితే మనోళ్ళ కడుపు మార్చి మీరు పక్కోళ్ళని ఏదో చేస్తానంటే మనం ఎందుకు ఊరుకోవాలి? మరి దేనికి యూనియన్‌లు, అసోసియేషన్‌లన్నీ? ఈ పెట్టేవి ప్రాబ్లమ్ సాల్వ్ కోసమే గదా!
అందుకని చెప్పేసి ఆయన రోజా వాళ్ళ హస్బెండ్ సెల్వమణి గారు ఆ టైంలో ఓ నిర్ణయం తీసుకొని అందరికీ ఓ సలహా ఇచ్చారు. అఫ్‌కోర్స్ వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారో తెలీదు కానీ, ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే మా అసోసియేషన్ కూడా అదే ప్రాబ్లమ్ ఉంది. టీవీ అసోసియేషన్ వాళ్ళకి కూడా అదే ప్రాబ్లమ్ ఉంది. మొత్తం అందరిని ఎక్కడి నుంచి బెంగుళూరు నుంచి తీసుకొస్తున్నారు. మదర్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ హైలైట్ ప్రతి సీరియల్‌కి. ఈ మధ్య కాలంలో వీళ్ళు పెట్టుకున్నటువంటి గ్రాఫ్. దీంట్లో ఆ మదర్ క్యారెక్టర్ ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా అక్కడి నుంచే. ఆ హీరో, హీరోయిన్‌లు అక్కడి నుంచే. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు ఎవరైనా వాళ్ళ అదృష్టం బావుండి కొద్దో గొప్పో ఆ డైరెక్టర్లకి వాళ్ళకి వీళ్ళకి టచ్‌లో ఉండి కొంచెం పరిచయాలుంటే వాళ్ళని పెట్టుకుంటున్నారు. అండ్ డబ్బింగ్ గూడా అంత అన్ని డబ్బింగే ఇంకా దాంట్లో ఇంకేం లేదు. సొంత గొంతులో విని గూడా చాలా కాలం అయిపోయింది. సో, ఇలాంటి క్రమంలో మా అసోసియేషన్ ఓ 1000 మందున్నారు మహా అటు ఇటుగా. అందరికీ పనుండాలి గదా! ఇప్పుడు విలన్ గావాలంటే మన దగ్గర విలన్స్ లేరా? ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ అంటారు కథ డిమాండ్ జేసింది కొత్త మొహాలు కావాలని. కథేం డిమాండ్ జేస్తది? మనం ఎలా చూపించుకోవాలనుకుంటే అలా చూపించుకోవచ్చు. నిన్న 'హనుమాన్' సినిమా ఉంది. అందరు తెలుగు వాళ్ళని ఎంత చక్కగా వాడుకున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి గూడా వాన హీరో. మా విలన్ కూడా. మన దగ్గర 'అడపతర' సినిమాలు జేసి ఇప్పుడు తమిళ్‌కెళ్ళి, హిందీకెళ్ళి చాలా సినిమాలు జేసినప్పటికి మంచి ఆర్టిస్ట్. నాట్ ఓన్లీ 'హనుమాన్' ఇంకా చాలా సినిమాలున్నాయి. మన వాళ్ళని ఎక్కువ వాడుకొని 1, 2 క్యారెక్టర్స్ ఉంటే పక్కకెళ్ళిపోవచ్చు తప్పు లేదు. అలా అని జెప్పేసి ప్రతి క్యారెక్టరు ప్రతీదీ బయటి వాళ్ళే కావాలి, కొత్త ఫేసులు కావాలి, ఇంకా కొత్త వాళ్ళంటే సరే కొత్త వాళ్ళు రానివ్వండి తప్పేం లేదు. పాత వాళ్ళకి అవకాశాలు ఇస్తూ నీకు స్పేస్ ఉంటే కొత్త వాళ్ళని క్రియేట్ చేసుకోవాలి గానీ, వీళ్ళనందరిని రోడ్డు మీద వదిలేసి కొత్త వాళ్ళని తీసుకుంటే వీళ్ళెందుకు ఆ యూనియన్‌లు, అసోసియేషన్‌లు పెట్టుకొని ఆ 3,00,000 రూ. 1,00,000 కట్టి ఆ కార్డ్ తీసుకునేందుకు మాకు పని కావాలండి అంటారు. వాళ్ళు ఒకటే మాట ఏమీ లేదు. నెలంతా ఏదో ఒక చిన్నదో, పెద్దదో ఓ పాత్ర ఇవ్వండి చాలు. అత్తో, లేకపోతే మేనత్తో, లేకపోతే పని మనిషో వాటెవర్ ఇట్ ఈస్. ఆ ఊర్లో పెద్ద మనిషో. ఒక చిన్న పాత్ర ఇవ్వండి చాలు. ప్రతి సినిమాలో ఒక 2 రోజులన్నా, 3 రోజులన్నా ఇవ్వండి. ఇప్పుడు పెద్ద సినిమాలో 2 రోజులంటే మహా అయితే ఓ 20,000 వాళ్ళకు ఒక నెలంతా గడుస్తది ఇంకా చెప్పాలంటే చాలామంది సర్దుకొని బతికే వాళ్ళకి. ఇట్లా ఉంటది. వాళ్ళకు ఆ మేకప్ ఖర్చులే ఉంటాయి చాలా. ఇవాళ రేపు ఎంత ఇప్పుడు రూ. 1000 పడేయింది ఒక లిప్‌స్టిక్ రాదు. ఆడవాళ్ళకనుకుంటే. ఇక మగవాళ్ళకైనా అంతే. సో, ఈ రకంగా జూసుకుంటే మా అసోసియేషన్ ఎన్నికలు త్వరగా జరపండి. లాస్ట్ టైమ్ ఏదో సంబంధం లేని ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టి ఏదో తమిడి బిమ్మి చేసి గెలిస్తే గెలిచారు. ఇంకా పొడిగిస్తున్నారు. అసలు ప్రాబ్లమ్ ఏంటి? మీ అందరికి పని కావాలి. సో, త్వరగా మీ కొత్త నాయకుడిని ఎన్నుకోండి. ఎలక్షన్ రావాలని చెప్పేసి అందరూ గట్టిగా అడగండని నిన్న నాగబాబు గారు చెప్పారు. ఆఫ్‌కోర్స్ అందులో మంచే చెప్పాడాయన. దాంట్లో తప్పేం లేదని నా అభిప్రాయం. థాంక్ యూ సో మచ్.